గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకొస్తుంది. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలో పదుల సంఖ్యలో ఉన్న విద్యార్థులు ఇప్పుడు కేవలం ఒకరు లేదా ముగ్గురుతో నెట్టుకొస్తున్నారు. సాధారణంగా మనం ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకుంటూ ఉంటాం. ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలు లేదా ఒక ఉపాధ్యాయుడు, విద్యార్థుల సంఖ్య ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారు. కానీ సాధారణ ప్రాంతాల్లో కూడా పరిస్థితి తారుమారైపోయింది. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పండిత విల్లూరు గ్రామం సమీపంలోని పెదపేట అనే ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ పాఠశాలలో కేవలం 4 విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మనం ఒకసారి లోపలికి వెళ్దాం. గతంలో ఎక్కువ విద్యార్థులు ఉండేవారు, ఉపాధ్యాయులు కూడా 2 నుంచి 3 ఉండేవారని ఇక్కడ అయితే ఉపాధ్యాయులు చెప్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఈ పాఠశాలలో కేవలం 4 మాత్రమే విద్యార్థులు ఉండడం గమనార్హం. అయితే గతంలో ఉన్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి గల కారణం అనేకం ఉన్నాయంటూ కూడా చాలామంది చెప్పుకొస్తున్నారు. ఈ 4 ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయురాలు కూడా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ 4 పాఠాలు చెప్పుకుని వస్తున్నారు. అయితే గ్రామంలో కూడా వీరందరూ చెప్తున్నది ఒకటే, గతంలో ఇదే పాఠశాలలో అనేక మంది విద్యార్థులు ఉండేవారు. చుట్టుపక్కల అనేక ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకురావడంతో పాటు ఏదైతే వీరికి ఇచ్చే 15,000 రూపాయలు ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతి విద్యార్థికి ఇవ్వడము, ఎక్కడా కూడా దానికి ఎటువంటి లిమిటేషన్స్ లేకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ విద్యా సంస్థల వైపు వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. గతంలో ఎంతమంది ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది ఉండేవారు అనేది. మేడం, 4 ఉపాధ్యాయులు సాధారణంగా మనం ఏజెన్సీ గ్రామాల్లో చూస్తూ ఉంటాం. ఇలాగ అంటే ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఏంటంటే, మీరు చాలా సీనియర్ ఉపాధ్యాయుల వల్ల కూడా ఉన్నారు. ఈ పరిస్థితి గల కారణం ఎవరనుకుంటున్నారు? నమస్తే అండి. అంటే పక్కన ఎక్కువ కాన్వెంట్లు ఎక్కువ రావడం వల్ల అయ్యి ఉండొచ్చండి. అది కూడా అయ్యి ఉండొచ్చు. సరైన అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా కావచ్చు. మరి ఇంకో అది కూడా కాకుండా కొంచెం యాప్లు ఇబ్బంది వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఇంకా చెప్పాలంటే అమ్మఒడి అందరికీ కాకుండా, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఇచ్చేలాగా పెట్టుంటే కూడా ఇక్కడ ఎక్కువ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. అంటే అందరికీ పెట్టడం ఒకటిని, ఆ కార్పొరేట్ స్కూళ్ళలో చదివినా కూడా ఇస్తామని చెప్పడం కూడా అయి ఉండొచ్చు. అంటే మీరు సీనియర్ ఉపాధ్యాయురాలు కాబట్టి గతంలో మీరు అనేక పాఠశాలలో పనిచేసి ఉంటారు. అంటే ఇంతమంది తక్కువ మంది విద్యార్థులతో మీరు ఎప్పుడైనా చూసారా అసలు పాఠశాల? లేదండి, నేను ఇదే మొదటిసారి ఇలా 4 పిల్లలు. అది కూడా నేను వచ్చేటప్పటికి 3 ఉన్నారండి. నేను ఆ పాపని జాయిన్ చేశాను. నేను బయట వెళ్ళి అందరినీ అడిగి ఎలా అయినా స్కూల్ని ఇలా 2, 3 ఉండిపోయారు అనుకోండి, స్కూల్ క్లోజ్ చేసేస్తారు కదండి. ఏమైనా సరే ఈ స్కూల్ని నిలబెట్టాలి. ఇలా వెళ్ళిపోయిందంటే ఒకసారి వెళ్ళిపోతే రాదు కదండి, మళ్ళీ రాదు. ఎంతో చక్కటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి చక్కటి ఇవన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా చక్కటి సన్ రైస్ బియ్యం ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, బుక్స్ అన్నీ, షూలు అన్నీ ఇస్తున్నారండి. రాగి జావ ఇస్తారు, మరి చిక్కీ అవన్నీ చక్కటి ఫుడ్ అన్నీ ఇస్తున్నారు. ఎంతో బాగుందండి, అంతా బాగుంది. కానీ అయినా మరి అవేర్నెస్ సరిగా లేక అయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. మరి 4 ఫుడ్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది మేడం? మన ఉంటుందండి, మన ఆయా ఉండి వండుతుంది. అంటే ఒక్కొక్కసారి ఎవరైనా విద్యార్థులు కూడా రాకపోవచ్చు, ఒకరే ఉండొచ్చు. అప్పుడు అయినా వచ్చి వండుతుందండి, ఇక్కడే వండుతుంది, వండి ఇక్కడ భోజనం పెడుతుంది. తక్కువ మంది విద్యార్థులు, మీరు గతంలో చాలా మంది విద్యార్థులతో పాఠాలు చెప్పారు. ఎంత తక్కువ మంది విద్యార్థులతో మీకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు కదా? మొదట అలాగే 2 రోజులు నాకు చాలా డల్గా అనిపించింది. ఇంకా అలా పిచ్చెత్తిపోయినట్టు అనిపించేది ఎంత తక్కువ మంది పిల్లలతో. నేను ఆగర్లో చేసినప్పుడు 150 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ మార్టేరు హై స్కూల్లో చేశాను, అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. శివదేవం చిక్కాలో అదే దగ్గులూరులో చేశాను, అక్కడ 60 మంది పిల్లలు. ఇలా ఎక్కడ చేసినా కూడా ఎక్కువ మంది అండి పిల్లలు. ఎప్పుడు కూడా ఇలా సింగిల్ టీచర్ ఇదే మొదటిసారి నేను చేయడం. సింగిల్ టీచర్ చేయడం కూడా ఇదే మొదటిసారి అండి.
అంటే గ్రామంలో చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి అంటే మీరు అవగాహన ఏమైనా కల్పిస్తారా మేడం? నేను పెట్టానండి మొన్న ఆగస్ట్ 15ని మెగా పేరెంట్స్ మీటింగ్ రోజుని పేరెంట్స్ని అందరినీ పిలిచి పేరెంట్స్ని మాత్రమే కాకుండా ఊళ్ళో ఉన్న యూత్ పిల్లల్ని కూడా కాకేశానండి. అంటే 25+ ఉన్న పిల్లల్ని పిలిచి యూత్ వాళ్ళని కూడా కాకేసి వాళ్ళతో చెప్పానండి. చెప్పి మీ స్కూలు మీది, ఈ రేపొద్దున ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్కూల్ ఉంటేనే కదండి జాయిన్ అవ్వగలరు. ఇలా 2-3 ఉంటే క్లోజ్ అయిపోతుంది కదండి. జాయినింగ్స్ లేవు, ఫస్ట్ క్లాస్ జాయినింగ్స్ లేవండి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి లేవు. ఇలాగే కంటిన్యూ అయితే పిల్లలు బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, 3rd, 4th అయిపోతే 5థ్కి బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు స్కూలు ఏమవుతుందండి, క్లోజ్ అయిపోతుంది కదా. జాయినింగ్స్ ఫస్ట్ క్లాస్ జాయినింగ్స్ ఉంటేనే ఆ స్కూల్ రన్ అవుతుందండి. అది 2 సంవత్సరాల నుంచి లేదు. నేను ఈ సంవత్సరం వచ్చేటప్పటికి నేను జూలై చివరిలోకి వచ్చాను నేను. అప్పుడు కూడా వెళ్ళి బయట అడిగానండి. ఒక వారం రోజులు తిరిగాను. అందరినీ తిరిగితే మేము ఆల్రెడీ ఫీజులు కట్టేసామండి, బుక్స్‌కి వాటికి కట్టేసాం. మళ్ళీ సంవత్సరానికి మేము తప్పకుండా మీకు జాయిన్ చేస్తాము. నేను చెప్పాను, నేను ఎంతో కొంత నేను నా సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నానండి ఈ ఉద్యోగం. నేను చేసి పెడతాను, నేను మీకు జాగ్రత్తగా చదివి చెప్తాను. ఆ పాపను కూడా 3rd క్లాస్ పాపను కూడా ఆ కాన్వెంట్ నుంచి వచ్చిందండి ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని కూడా నేను ఈ పాపండి లేదా ఇక్కడ నుంచింది కానీ ఈ పాపని నేను వాళ్ళ ఫాదర్ కాన్వెంట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారండి ఈ అమ్మాయిని. నా మీద నమ్మకం కొద్దీ నేను చెప్తాను. చెప్పారు బయట కూడా మేము అడిగి ఉమ్. ఆ ఆ అమ్మాయికి వాళ్ళ ఫాదర్ దుబాయ్ వెళ్ళిపోతూ చెప్పి ఇలా నేను జాయిన్ చేశాను అనమాట అండి. ఈ అమ్మాయికి మొత్తం సిలబస్ అంతా చెప్పానండి. ఈ అమ్మాయిని మేజర్గా పెట్టుకుని నేను క్లాస్ చెప్తూ ఉంటాను. అసలు నిజానికి వాళ్ళ లెవెల్లో వాళ్ళకి చెప్తాను. ఈ అమ్మాయికి సిలబస్ అంతా మొత్తం కాన్వెంట్ లెవెల్లోని ఈ అమ్మాయికి చెప్తానండి. అలా ఈ అమ్మాయి నా మీద నమ్మకం కొద్దీ ఈ అమ్మాయిని జాయిన్ చేశారు. అలాగే నేను ఊళ్ళో కూడా నేను చెప్పానండి, నేను కష్టపడి చెప్తాను, మీరు జాయిన్ చేయండి అంటే నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేస్తామని చెప్పారండి. చాలామంది మొన్న యూత్ పిల్లలు కూడా వచ్చారు. ఇంటికి ఉన్న పిల్లల్లో 2లో కనీసం ఒకళ్ళనైనా ఇక్కడ జాయిన్ చేస్తామని చెప్పారండి. ఇది ఉపాధ్యాయురాలి ఆందోళన. అనేక స్కూల్స్‌లో నేను చేశాను. చాలామంది విద్యార్థులకు పాఠాలు చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నలుగురు విద్యార్థులు ఉండడం ఆ ఆందోళనకు గురి చేసింది. అయినప్పటికీ కూడా చెప్పుకుంటూనే వస్తున్నాను. ఇక్కడ నేను వచ్చిన తర్వాత కాన్వెంట్‌లో చదివే ఒక అమ్మాయిని వాళ్ళ పేరెంట్‌తో మాట్లాడి మరి ఈ స్కూల్‌లో జాయిన్ చేయించానని కూడా ఉపాధ్యాయురాలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో సీనియారిటీ ఉండి, ఎంతో ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ పాఠశాలలో విద్యను చెప్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోవడం దారుణం అంటున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ 5th క్లాస్ వరకు ఉంది. ఒకవేళ వీరు 5th క్లాస్ అయిపోయిన తర్వాత ఇతర స్కూల్స్‌కి వెళ్ళిపోతారు. ఇక్కడ జాయినింగ్ అనేది లేకపోతే ఈ గ్రామంలో స్కూల్ మూసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రామస్తులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామంలో విద్యార్థులను స్కూల్లో జాయిన్ చేయించాలని ఉపాధ్యాయురాలు కోరుతున్నారు. అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ స్కూల్లో ఉన్నప్పటికీ కూడా చాలామంది పక్క ఊర్లలో కాన్వెంట్లకు వెళ్ళిపోవడం బాధాకరం అంటూ ఉపాధ్యాయురాలు చెప్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వ స్కూలులో ఈ గ్రామంలో తల్లిదండ్రులు ఆలోచించి పాఠశాలలో విద్యార్థులను జాయిన్ చేపిస్తే ఈ పాఠశాల అనేది ఇంకా ముందు ఉంటుంది. లేకపోతే వీరు 5th క్లాస్ అయిన తర్వాత వెళ్ళిపోతారు కాబట్టి ఆ తర్వాత ఎవరు జాయిన్ కాకపోతే ఆటోమేటిక్గా స్కూలు క్లోజ్ అయిపోతుంది. అసలు మరొకసారి ఈ స్కూల్ అనేది ప్రారంభం కాదంటూ కూడా ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇలాంటి ఘటనలు ఏజెన్సీ గ్రామాల్లో వాటిలో చూస్తుంటాం. ఇప్పుడు అక్కడ పరిస్థితి బాగుంది. ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి తారుమారైంది కాబట్టి ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసేందుకు చర్యలు అయితే చూపాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి 1, 2, 3 విద్యార్థులతో ఉపాధ్యాయురాళ్ళు పాఠశాలను నెట్టుకొస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఆమె ఒకటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలో విద్యార్థులను చేర్పించండి, వారికి ఉన్నత భవిష్యత్తును తీర్చిదిద్దేలా మేము చూసుకుంటామని ఉపాధ్యాయురాలు చెప్తున్నారు. అయితే వచ్చే సంవత్సరం కూడా అడ్మిషన్స్ పెరిగే విధంగా కృషి చేస్తానని ఆవిడ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, పండితులూరు, పెదపేట నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.